వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మిస్ సుమలత. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో ఇసుక రీచ్ వద్ద శనివారం మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన నాయకులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైకాపా నాయకులు రాష్ట్రంలో అక్రమంగా ఇసుక దోపిడీ చేసి వేల కోట్లు దోపిడీ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల కనుసన్నల్లో 500కి పైగా రీచ్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తరలించడం వలన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు త్రాగునీరు అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నేను గతంలో 3 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చా, చంద్రబాబు కాలు పట్టుకుని ఇదంతా కూడా. ఆ 1 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తే ఇప్పుడు ఆపేయమన్నారు. ఎందుకంటే ఇంక నెల నోటిఫికేషన్కి ఇంకా నెల రోజులు టైం ఉంది. ఈ ఇసుకెత్తుకోవాలి కదా, అందుకని వచ్చే నీళ్ళు కూడా ఆడ ఆపేసి ఈరోజు మొత్తం రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎడరయ్యే పరిస్థితి కారణం ఈ వైసీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కేవలం ఈ డబ్బులు దోచుకునే ప్రక్రియలో ఈరోజు మా గూడూరు డివిజన్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీరని అన్యాయం చేసి నీళ్లు వదలకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ గూడూరు డివిజన్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా కాలం అయిపోయినా కానీ దర్జాగా మళ్ళీ పోలీసులు కాపలాయానికి ఇక్కడ పోలీసు కాపలా. మనుషులు చచ్చిపోతే మధ్యస్థాలు, మనుషులు చచ్చిపోతే టైర్ బండ్లో మధ్యస్థం చేసి పేద కుటుంబాలు ఏం చేస్తాయి, అట్లా మధ్యస్థం చేసి పోలీసులు మధ్యస్థం చేశారు. మనుషులు చనిపోతే మీకు తెలుసు. అంటే ఆ విధంగా అయిపోయింది. పోలీసు కూడా ఏం చేయారు, పైన అట్లా వస్తుంటే వీళ్ళు కూడా తయారైపోతున్నట్ల. కాబట్టి పోలీసులు మీ తీరు మార్చుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా అక్రమంగా ఈ విధంగా వాళ్ళు ఇసుకని తరలిస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని వాళ్ళ కాపలా కాయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ దోపిడీ ఈ రోజు కాదు, 4 సంవత్సరాల 9 నెలల నుంచి దోపిడీ జరుగుతూనే ఉంది. ఏమన్నా అడిగితే అక్రమ కేసులు, లేకపోతే పోలీసు బెదిరింపులు. ఎన్ని రోజులు బెదిరిస్తారా మీరు చెప్పండి. మేమేమిటంటే లీజ్ అయిపోయింది, ఈయనకి లీజ్ అయిపోయింది, అయిపోయినా కూడా ఇంకా ఎత్తుకునేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? ఈరోజు మేము వేసిన రోడ్లు అల్లాడిపోతున్నాయి, పగిలిపోయినాయి. గ్రామానికి మొత్తం ఆపక్క ఇప్పక్క మేము బ్రహ్మాండ తారు రోడ్లు వేసి పెట్టుంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ ఇసుక కోసం, ఇసుక దోపిడీ కోసం మా యొక్క రోడ్లన్నీ కూడా చంద్రవంద చేసేటువంటి పరిస్థితి. ఎన్ని కోట్ల ఆదాయం పొందారు మీరు? ఆ రోడ్లు ఏమైనా బాగుపరిచారా? అదేమన్నమాట నీళ్లు చల్లుతారు వాటిపైన ఇంకా లోతుకు పోమని చెప్పి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ దీనిపైన మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా అన్న పాసం సునీల్ కుమార్ గారిని టికెట్ కన్ఫర్మ్ చేసిన దానికి ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పని హైకమాండ్ పని అయితే అయిపోయింది, కన్ఫర్మ్ చేసేసారు టికెట్ ఏమో. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ చెప్పేది, పనిచేసే వ్యక్తి, పబ్లిక్ లో ఉండే వ్యక్తి పాసం సునీల్ కుమార్ గారు. ఇప్పుడు మీరంతా మీ బాధ్యత, ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరూ భుజస్కంధాల మీద ఉందని అందరూ గుర్తెరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇసుక గురించి. రాష్ట్రం మొత్తం మీద ప్రకృతి వనరుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖతర్ చేసి చూడండి, దాదాపు 20 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఖబర్దార్ ఖబర్దార్ ఇసుక దొంగలారా, ఖబర్దార్ ఖబర్దార్ ఇసుక దొంగలారా, ఖబర్దార్ ఖబర్దార్ ఇసుక దొంగలారా, ఖబర్దార్ ఖబర్ రాజ్యం ఇదేమి రాజ్యం, 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 ఇదేమి రాజ్యం. దొంగలారా సైకో పోవాలి, సైకో